నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 14/10/2022 శుక్రవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం గ్యాప్ అప్ తోటి బాగా ఓపెన్ అయిండు. ఎందుకు ఓపెన్ అయిండు అంటే రాత్రి అమెరికా మార్కెట్లు బాగా పెరగటం, దాంతోపాటు మన మార్కెట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వటం, ఆ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి తర్వాత అలానే కంటిన్యూ అవ్వటం, నెక్స్ట్ కొంచెం చిన్నగా 12:30 తర్వాత దిగిపోవటం, ఇక ప్రాఫిట్ బుకింగ్ జరగడం, చివరికి ఓవరాల్గా బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 684.64 పాయింట్లు పెరిగింది. ఈఎన్ఎస్సి వచ్చి 171.35. ఇక్కడ చూద్దాం. ఇక బీఎస్సీ సెన్సెక్స్లో ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో 20 ప్లస్ 10 మైనస్. పొద్దున మొత్తం ఓవరాల్ ఒక టైంలో 30 కంపెనీలు కూడా ప్లస్లోనే ఉన్నాయి. తర్వాత 20 ప్లస్ ఇప్పుడు ఓవరాల్గా అంటే ఎండింగ్ వచ్చే టైంకి 20 ప్లస్లో 10 మైనస్. ఒక్కొక్కటి మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్కటి అంటే మైనస్ పెరుగుతూ వచ్చింది. చివరికి 10 మైనస్ అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, షార్ట్ కవరింగ్ జరిగింది. అమెరికా మార్కెట్లో ఓవర్ సోల్డ్కి పోయింది, మళ్ళీ రాత్రి బాగా వచ్చింది. అది చెప్తాను నేను. అది అనమాట సింపుల్గా జరిగింది. అది 20 అయిన తర్వాత 58,435 పాయింట్లు హైలోకి వెళ్ళటం జరిగింది. ఈ 58,435 హై నుంచి 57,919 అంటే అదొక 435, ఇది ఒక 80 పాయింట్లు అంటే 920 అనుకోండి. 80 435 అంటే సుమారుగా 515 పాయింట్లు పైనుంచి కిందికి రావటం జరిగింది. అంటే 515 పాయింట్లు ప్రాఫిట్ బుకింగ్ అంటే పైనుంచి, అంటే ఈరోజు హై నుంచి క్లోజింగ్కి వచ్చేటప్పటికి అంటే నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే బాగా పెరిగింది. అదే 684.64 పాయింట్లు. తర్వాత ఇక ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి మనం ఎన్ఎస్సిలో ఏం గమనిద్దాము. ఎన్ఎస్సిలో చూసినట్టయితే మనకి ఏవైతే బిఎస్సి ఎన్ఎస్సిలో 30 ఉంటాయో 50, నిఫ్టీలో 50 ఉంటాయి, బిఎస్సిలో 30 ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే 30-20 అడ్వాన్సెస్ 30, డిక్లైన్స్ 20. ఇది ఎన్ఎస్సిలో స్టేటసు. తర్వాత ఎన్ఎస్సిలో ఈరోజు ఏవైతే అంటే పాజిటివ్ 171.35 పాయింట్లు బిఎస్సి ఎన్ఎస్సి నిఫ్టీలు పెరగడం జరిగింది, 1.01%. అయితే నిఫ్టీ ప్రీ మార్కెట్లో 307.95 పాయింట్లు పెరిగింది, చివరికి 171.35లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక విక్స్ మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి 10% ఇండియా విక్స్ మైనస్లో ఉండటం జరిగింది, 2% 18.25లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇది మనకి ఒక ప్లస్ పాయింట్. ఇక తర్వాత ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, యూపీఎల్, హెచ్ఎల్ టెక్నాలజీస్ ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. ఇక తర్వాత ఈ ఎందుకు జరిగిందో ఏందో ఒకసారి చూద్దాము. అమెరికా మార్కెట్లు పెరిగినాయి అని అనుకున్నాము. గ్లోబల్ మార్కెట్స్, ఈ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేటప్పటికి రాత్రి 232.05 పాయింట్లు పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది నాస్డాక్. తర్వాత ఏషియన్ మార్కెట్లో పొద్దున్నే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వటం, ఆ గ్యాప్ అప్ కంటిన్యూ అవ్వటం. అయితే మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు కూడా ప్లస్లోనే ఇప్పుడు రన్ అవుతున్నాయి. కానీ మన దగ్గర రాత్రికి పడుతుండవచ్చు, అంటే అమెరికా మార్కెట్లు ఈ రాత్రికి తగ్గుతుండొచ్చు అనే ఉద్దేశంతో మనం మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనమాట. ఇక తర్వాత ఇక్కడ చూస్తే క్లోజింగ్ బెల్ 17,200, సెన్సెక్స్ 684 పాయింట్లు. ఐటీ ఫైనాన్షియల్ సెక్టర్ బాగుందని చెప్తుండ్రు, అంటే పెరిగినాయి అని చెప్తుండ్రు. తర్వాత ఇక్కడ బాగా అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది అన్నట్టుగా డిస్కషను. ఓవరాల్గా మార్కెట్లు బాగా పడిపడి ఉన్నాయి కాబట్టి పెరిగింది అనేది రీజను. ఇంకొక రీజను ఒక్క నిమిషం ఇది చూసి తర్వాత ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇది ఓకే రైట్. ఇక నేను న్యూస్లోకి వస్తా. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. అమెరికా మార్కెట్లు ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో రాత్రి అంతకుముందు 8.2 ఉంది, ఇప్పుడు కూడా 8.2 అంటే 1%, 8.3 ఉండేది 8.2 రావటం జరిగింది. అంటే ఆ 1% ఇన్ఫ్లేషన్ తగ్గింది అనే ఉద్దేశంతో రాత్రి అమెరికా మార్కెట్లు పెరగటం, బాగా పడిపడి ఉంది కాబట్టి బౌన్స్ బ్యాక్ అయింది అనేది ఒక సింపుల్గా. ఇకపోతే నిన్న ఎఫ్ఐఎల్ అమ్మటం జరిగింది 1,636.43 కోట్లు. మన డిఐలు వచ్చి 753.29 కోట్లు బై చేయటం జరిగింది. తర్వాత కోల్ ఇండియా ఏదైతే ఉందో ఈ కోల్ ఇండియా
ఎంఓయు కుదుర్చుకుంది రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ నుంచి 1190 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ కోసం 8,000 కోట్ల రూపాయలు కోల్ ఇండియా రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ తోటి అగ్రిమెంట్ జరిగింది ఎంఓయు. తర్వాత సవిత ఆయిల్ టెక్నాలజీస్ ఉంది, అది ఎంటర్ అవుతుంది అంటే న్యూ బిజినెస్లోకి. సవిత గ్రీన్ టెక్ అని కొత్త బిజినెస్లోకి అది ఎంటర్ అవుతుంది, సవిత ఆయిల్ టెక్నాలజీస్. తర్వాత మన ఇన్ఫ్లేషన్ కూడా రావటం జరిగింది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషను అది 1 ఇయర్లోకి రావటం జరిగింది. ఎస్టిమేషన్ వచ్చి 11.30 ఉంది, అంతకుముందు వచ్చి 12.41 ఉంది, ఇవాళ వచ్చింది యాక్చువల్గా 10.70. అంటే ఇది గుడ్ న్యూస్ అనమాట. మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే తగ్గిందో దానివల్ల ఏమవుతుంది, సెప్టెంబర్ హోల్సేల్ ధరలు తగ్గినాయి అని అర్థం. పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి 2,926 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది హైవే ప్రాజెక్ట్స్లో పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి. తర్వాత ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్కి ఆర్డర్స్ రావడం జరిగింది 1.6 బిలియన్ రూపీస్కి. తర్వాత ఎల్ఎన్టీకి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. యూనికమ్కి ఏఎన్డిఏ అప్రూవల్ రావడం జరిగింది. తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్కి 1,167 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రావడం జరిగింది, అది 9,300 కోట్ల రూపాయలు, 1,850 రూపాయలు చొప్పున బైబ్యాక్ చేస్తుంది ఒక షేర్కి. తర్వాత 16.5 రూపాయలు ఇంటీరియం డివిడెండ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రాఫిట్ 11% పెరిగింది, ఇన్కమ్ వచ్చి 23.4% పెరిగింది ఏది ఇన్ఫోసిస్కి. తర్వాత వీర్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 10కి 3 షేర్లని. తర్వాత పవర్ మిక్ ప్రాజెక్ట్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది 499.41 కోట్ల రూపాయలు. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్కి ఐఆర్డిఏ అప్రూవల్ రావడం జరిగింది, ఫైనల్ అప్రూవల్, అది ఎక్సైడ్ లైఫ్ని కలుపుకోవటానికి కోసం. హెచ్డిఎఫ్సి లైఫ్లోకి ఎక్సైడ్ లైఫ్ మెర్జ్ అయిపోతుంది. తర్వాత ఎన్ఎల్సి ఇండియా కూడా బిహెచ్ఎల్ తోటి ఒక ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది, అదేంటిదంటే డెవలప్ ఇండిజినియస్ టెక్నాలజీ లిగ్నైట్ గ్యాసిఫికేషన్, దానికోసం ఎన్ఎల్సి ఇండియా వాళ్ళు బిహెచ్ఎల్ తోటి టైఅప్ ఒకటి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎన్ఎండిసికి అప్రూవల్ రావడం జరిగింది, గవర్నమెంట్ డీమెర్జర్ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ నగర్నార్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్, దాంట్లో అది గవర్నమెంట్ డీమెర్జర్ చేస్తుంది అనమాట ఎన్ఎండిసిలోంచి. తర్వాత అరవిందో ఫార్మాకి ఈఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం జరిగింది. తర్వాత ఇక ఈరోజు మాత్రం మళ్ళీ రేపు శని ఆదివారం మార్కెట్లు సెలవు, సోమవారం మళ్ళీ నేను మీకు ఇంకో వీడియోతోటి అంటే పోస్ట్ మార్కెట్ కానీ ఇన్ఫర్మేషన్తో కలుస్తా. మీరు ఒకవేళ ఇటువంటి పోస్ట్ మార్కెట్ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.